ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. శ్రీ నిసర్గదత్త మహారాజ్. వినడానికి పేరు చాలా గంభీరంగా ఉన్నా ఆయన ఒక సాధారణ వ్యక్తి. బాంబేలో ఒక చిన్న దుకాణం నడుపుకునే ఆయన తన మాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆధ్యాత్మిక అన్వేషకులని ఎలా కదిలించారో తెలుసుకుందాం. సరే, మహారాజ్ చెప్పిన ఒక్క మాటతోనే మొదలుపెడదాం. ఈ ఒక్క వాక్యం చాలు ఆయన ఆలోచనలు ఎంత లోతైనవో అర్థం చేసుకోవడానికి. ఆలోచించండి, సృష్టికర్త కన్నా ముందు కూడా ఒకటి ఉంది, అదే మన నిజస్వరూపం అంటున్నారు. ఈ ప్రశ్న మనల్ని మన అస్తిత్వపు మూలాలకే తీసుకెళ్తుంది కదా. అసలు ఎవరు శ్రీ నిసర్గదత్త మహారాజ్? ఆయన జీవితం గురించి చూస్తే మనకొక పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటో చూద్దాం. సాధారణంగా గురువు అంటే మనకు ఏం గుర్తొస్తుంది? కాషాయ వస్త్రాలు, హిమాలయాలు, ఆశ్రమాలు కదూ. కాని ఇక్కడ చూస్తున్న మహారాజ్ అస్సలలాంటివారు కాదు. ఆయన బొంబాయి లాంటి రద్దీ నగరంలో ఒక చిన్న అటకమీద కూర్చుని మాట్లాడేవారు. కింద తన చిన్న దుకాణం, కుటుంబం అంత మామూలే. ఒక సాధారణ గృహస్థు అనమాట. ఇక్కడే అసలు విషయముంది. చూడటానికి ఎంతో మామూలుగా ఒక సాధారణ దుకాణదారుడిలా ఉన్నా ఆయన నోటినుంచి వచ్చే ప్రతి మాటలో వేదాల సారం, ఉపనిషత్తుల లోతూ ఉండేది. ఈ కాంట్రాస్ట్ అంటే ఈ వైరుధ్యమే ఆయన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టింది. మరి ఇంతటి జ్ఞానం ఒక సాధారణ దుకాణదారుడికి ఎలా సాధ్యమైంది? ఆయన జీవితంలో ఏం జరిగింది? ఆయన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన అసలు పేరు మారుతి. 1933లో తన గురువు శ్రీ సిద్ధరామేశ్వర్ మహారాజ్ను కలిశారు. కేవలం 3 సంవత్సరాల్లో, అంటే 1936 కల్లా ఆయన ఆత్మజ్ఞానం పొందారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, జ్ఞానం పొందాక ఆయనెక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోలేదు. మళ్లీ బొంబాయికి తిరిగి వచ్చి తన కుటుంబంతో, తన దుకాణంతో మామూలు జీవితం గడపడం మొదలుపెట్టారు. అదే ఆయనలోని అసలైన గొప్పతనం. ఈ మార్పు గురించి ఆయన ఏమన్నారో చూడండి. ఒకప్పుడు నన్ను నేనొక మగాణ్ణనుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను. కాని నా గురువును కలిశాక ఆయన ఉపదేశంతో నేను బ్రహ్మమని తెలుసుకున్నాను. ఆలోచించండి, నేను ఈ శరీరం, ఈ వ్యక్తి అనే భావన నుండి నేనే బ్రహ్మాణ్ణి అనే అనుభూతికి మారడం. ఇది మామూలు మార్పు కాదు, ఒక సంపూర్ణ పరివర్తన. సరే, ఇంతకీ మహారాజ్ ఏం చెప్పాలనుకున్నారు? ఆయన బోధనలన్నింటికీ మూలమేమిటి? దాని గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. ఆయన బోధనలన్నింటికీ కేంద్రం ఒక్కటే, నేను ఉన్నాను అనే ఎరుక. అంటే నేను ఫలానా వ్యక్తిని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని లాంటివి కాకుండా వీటన్నింటికన్నా ముందున్న ఒక స్వచ్ఛమైన ఉనికి. కేవలం ఆ ఎగ్జిస్ట్, నేను ఉన్నాను అనే భావన. ఆ భావనని పట్టుకోమని, దానిలోనే స్థిరంగా ఉండమని ఆయన పదే పదే చెప్పేవారు. మరి ఈ నేను ఉన్నాను అనే చైతన్యం ఎక్కడ్నించొస్తుంది? దీనికి మహారాజ్ చాలా సింపుల్ ఉదాహరణలిచ్చారు. చూడండి, నిలిచిపోయిన నీటిలోంచి ఒక కీటకం పుడుతుంది, పాతబడిన రొట్టెముక్కలోంచి ఒక పురుగొస్తుంది, గుడ్డు పగిలి కోడిపిల్ల బయటకొస్తుంది, ఒక చిన్న వీర్యకణం ఒక శిశువుగా మారుతుంది. ఇవన్నీ ఏంటి? ఈ ఉదాహరణలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ప్రతి సందర్భంలోనూ ఒక రూపం ఏర్పడి కదలటం మొదలుపెడుతుంది. దానికి నేను ఉన్నాను అని తెలుస్తుంది. ఆ ఉనికి యొక్క స్పృహ వస్తుంది. అది పురుగైనా, పక్షైనా, మనిషైనా. ఈ బేసిక్ ఉనికి అనే ఎరుక, అదే ఆ చైతన్యమన్నమాట. సరే, ఈ నేను ఉన్నాను అనే ఎరుకనే అర్థం చేసుకుంటే ఏమవుతుంది? మనల్ని మనం చూసుకునే విధానం పూర్తిగా ఎలా మారిపోతుందో చూద్దాం. మహారాజ్ ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. మన మెలకువ ప్రపంచం కూడా ఒక కలలాంటిదేనని. ఆలోచించండి, మనం కలలో ఉన్నప్పుడు అందులోని మనుష్యులు, సంఘటనలు అన్నీ నిజమనిపిస్తాయి కదా. సుఖం, దుఃఖం అన్నీ అనుభవిస్తాం. కాని మెలకువ రాగానే అదంతా మనస్సులో జరిగిందని అర్థమవుతుంది. సరిగ్గా అలాగే ఈ మెలకువ ప్రపంచం కూడా నిద్రపోగానే చైతన్యంలో కలిసిపోతుంది. అంటే రెండూ తాత్కాలిక ప్రదర్శనలే. అలా అయితే మన శరీరం, మన మనస్సు, మనం చూస్తున్న ఈ ప్రపంచం ఇవన్నీ కేవలం తాత్కాలిక ప్రదర్శనలైతే మరి నిజమైన మనమెవరు? వాట్ ఆర్ వీ రియలీ? మన అసలు స్వరూపమేంటి? దీనికి మహారాజ్ చాలా స్పష్టంగా సమాధానమిస్తారు. శరీరంలో కాని, మనస్సులో కాని లేకపోయినా రెండింటినీ గమనిస్తున్నామని నిశ్చయమైన నమ్మకంతో తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అంటే మనం ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు,
ఈ రెండింటినీ చూస్తున్న ఒక సాక్షి మాత్రమే మనమని గట్టిగా నమ్మడమే అసలైన జ్ఞానం. సరే, ఈ జ్ఞానం తెలిస్తే మనకు విముక్తి వస్తుందా? అసలు విముక్తి అంటే స్వేచ్ఛ గురించి మహారాజేం చెప్పారో, ఆయన అంతిమ సందేశమేంటో చూద్దాం. మొదటి పాయింట్, విముక్తి అనేది మనం సంపాదించుకునేది కాదు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా లోతైన విషయం. అంటే స్వేచ్ఛ కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏవో సాధనలు చెయ్యక్కర్లేదు. అది ఒక వస్తువు కాదు కాబట్టి అది మన స్థితిని మార్చేది కాదు, అది మన అవగాహనను మార్చేది. అంటే ఇది కొత్తగా ఏదో పొందడం కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించడం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్విక్షన్, ఒక గట్టి నమ్మకం. అదేంటంటే మనం ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నాం. అవును, ఆల్వేస్ ఫ్రీ. స్వేచ్ఛ అనేది మన సహజ స్వభావం. మనం బంధనాల్లో ఉన్నామని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ఆ భ్రమ తొలగిపోతే చాలు, స్వేచ్ఛ మన అనుభవంలోకి వస్తుంది. చివరగా మహారాజ్ చెప్పిన ఒక అందమైన మాట, మీరు ఇక్కడ నేర్చుకున్నది ఒక బీజం లాంటిది. అన్నీ వాటంతట అవే జరుగుతాయి, మీరేమీ చేయనవసరం లేదు. కేవలం దానిని అడ్డుకోవద్దు. అంటే ఈ జ్ఞానమనే విత్తనాన్ని మనస్సులో నాటుతే చాలు, దానికి అడ్డంకులు సృష్టించకుండా ఉంటే అదే పెరిగి పెద్దదవుతుంది. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.